డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ సమావేశానికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మన రాజ్యసభ ఎంపీ వర్యులు, ఎమ్మెల్యే వర్యులు మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ వర్యులు, ఇక్కడ మన పాదగయ్యలో ఒక పుష్కరాలకు వచ్చే రానున్న పుష్కరాలకి ఒక ఘాటు నిర్మించాలని చెప్పి లోపల గౌరవ శాసనసభ్యులు ప్రతిపాదన చేశారు సార్. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ కేటగిరీలో ఓన్లీ రివర్ మీద, గోదావరి నది మీద ఉన్న ఘాట్లకి శాంక్షన్ అయితే అకార్డ్ చేశారు సార్. ఇది రెండో కేటగిరీ అంటే కెనాల్స్, డ్రైన్స్ మీద ఉండే దాంట్లో ప్రపోజల్ ఉంది సార్. ప్రతి ఎమ్మెల్యేకి ఉండే విధంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో మరొక 70 చేశాం. అయితే ఈ మధ్య అనేక మంది మళ్ళా ఈ అన్నా క్యాంప్స్ లాగా అడిగారు. రీసెంట్ కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్తే ఫస్ట్ ఉండేది స్టెబిలైజ్ చేయండి, తర్వాత ఇస్తామన్నారు. ఆ శాంక్షన్ ఇచ్చేటప్పుడు ఈ రెండు నేను శాంక్షన్ ఇస్తాను. సిడిఎంఐ గారికి చేరవేయాలి. ప్లీజ్ సీ టు ద నాకు ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ వేలలో 204 ఇచ్చాము. సమావేశంలో గౌరవ కాకినాడ శాసకుడు వారు జనరల్ ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ నిర్మించడం కోరినారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నా క్యాంటీన్ నిర్మించడం కోసం మనం సర్వే చేయడం జరిగింది సార్. స్థలం కూడా ఐడెంటిఫై చేసింది సార్. మ్యాప్ కూడా తయారు చేసి ప్రపోజల్ తయారు చేయడం జరిగింది సార్. చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుందని కోరినారు సార్. దానికి మన పాత కోర్టు రైల్వే స్టేషన్ దగ్గర మనం ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం సార్. అది గతంలో కూడా కోర్టు దగ్గర పాత పోలీస్ స్టేషన్ ఉన్నారు సార్. సార్, తమరు అనుమతితో గత సమావేశంలో కొన్ని అంశాల మీద మనము చర్చించుకోవడం జరిగింది సార్. ఆ సమావేశంలో కొన్ని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. దానికి సంబంధించిన అధికారులు వారు తీసుకున్న చర్యల మీద వివరణ ఇవ్వాల్సిగా కోరుతున్నాను సార్. ముందుగా కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ వర్యులు